శుభోదయ పిల్లలు. ఈరోజు మనము ఈ సెషన్లో 9th క్లాస్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పాఠం వచ్చేసి 10వ పాఠం పేరేంటిది? వాగభూషణం. అందించిన రచయిత పేరు వచ్చేసి ఇరివెంటి కృష్ణమూర్తి గారు మనకు ఈ పాఠాన్ని అందించారు. ఈరోజు మనం ఈ సెషన్లో ఈ పాఠం చెప్పుకోబోతున్నాము. వాగభూషణం. మీ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 98 ఓపెన్ చేయండి, ఇంకా శ్రద్ధగా వినండి, సరేనా? సో ఇక్కడ ఒక చదవండి, ఆలోచించి చెప్పండి అని ఒక చిన్న కవితను ఇచ్చారు. ఇక్కడ చూడండి. మహారాజుగా మసలుతాడు ఒకడు, మాటలు కోటలు గట్టి. మహారాజుగా మసలుతాడు ఒకడు, మాట చేటలతో మనసును చెరిగి పోతాడు ఒకడు. మాటలు బాటలు వేస్తాయి, మాటలు పాటలు రాస్తాయి. మాటలు లేకపోతే కవిత లేదు, గానం లేదు, నాగరికత లేదు, నవ్యత లేదు, జాగృతి లేదు, చైతన్య కృతి లేదు. వెలుగును చూపించేది, విశ్వాసాన్ని నడిపించేది వాక్తృప్తి, వాగ్రక్తి. ఏంటిది? మాటలు. ఇది ఎవరు రాశారంటే వేముగంటి నరసింహాచార్యులు రాసిన ఇది చిన్న కవిత అన్నట్టు. ఈ కవితలో ఏం చెప్పారంటే మాటలు గొప్పతనం, వాక్యానికి ఉన్న గొప్పతనం చెప్పారు. మాటలు గట్టి మహారాజుగా బతుకుతాడు ఒకడు. మనకు మాటలు మాట్లాడడం వస్తే కానీ మనం సమాజంలో మహారాజుగా బతకవచ్చు. మాటల్లో అంత గొప్పతనం ఉంటుంది అన్నట్టు. మాట చేటలతో మనసు చెదిరి పోతాడు ఒకడు. అంటే మాటలతోని మనసు చెరిగి పోతాడు ఒకడు. మాటలతోని మనసు విరిగిపోయి దుఃఖాన్ని కలిగించే కూడా ఈ మాటలే మనకు దుఃఖాన్ని కూడా కలిగిస్తాయి అన్నట్టు. మాటలు మన మనసుని విరిగినట్టు చేస్తాయి అన్నట్టు. మాటలు పాటలు రాస్తాయి, మాటలు బాటలు వేస్తాయి, మాటలు కొత్త కొత్త బాటలు వేస్తాయి అన్నట్టు. బాటలు ఏంటంటే వేజ్. మాట్లాడితేనే మన కొత్త కొత్త దారిలో దొరుకుతున్నాయి, దారి సృష్టించగలుగుతాము. ఓకే. మాటలు పాటలు రాస్తాయి, మాటలు ఏం రాస్తాయి? పాటలు రాస్తాయి. మాటలు లేకపోతే కవిత లేదు, మాటలు లేకపోతే కవిత లేదు, మాటలు లేకపోతే గానం లేదు, మాటలు లేకపోతే నవ్యత అంటే న్యూ థింగ్స్ లేవు, జాగృతి లేదు, అవేర్నెస్ లేదు, చైతన్య కృతి లేదు. వెలుగు చూపించేది ఎవరు? మాటలే. విశ్వాసాన్ని నడిపించేది మాటలే. వాక్తృప్తి, వాగ్వృత్తి మాటల్లోనే ఉంది. ఇలా మాటలకి వాక్యానికి చాలా గొప్పతనం ఉంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ప్రశ్నలు ఇచ్చారు, 4 క్వశ్చన్ ఆన్సర్స్. క్వశ్చన్ 1 చూడండి. ఈ కవితను ఎవరు రాశారు? ఇది దేని గురించి చెబుతుంది అని ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ వచ్చేసి మాటల గొప్పతనం ఏమిటి? మూడో క్వశ్చన్ వచ్చేసి మంచిగా మాట్లాడడం అంటే ఏమిటి? వాగ్వృత్తి అంటే ఏమి అర్థమైంది అని చెప్పారు. సో ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం స్టడీ మెటీరియల్లో ఇచ్చారు. ఆ స్టడీ మెటీరియల్లో నేను చదివి వినిపిస్తాను, ఒకసారి వినండి, అర్థం తెలుసుకోండి. తర్వాత మీరు ఒకసారి చదివేసి అవే క్వశ్చన్ ఆన్సర్స్ మీ క్లాస్ వర్క్లో కాపీ చేసుకోండి తర్వాత. ఓకేనా? సో మీ టెక్స్ట్ బుక్ స్టడీ మెటీరియల్ పేజ్ నెంబర్ 130 ఓపెన్ చేయండి అండ్ గెట్ రెడీ. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ కవితను ఎవరు రాశారు? ఇది దేని గురించి చెబుతుంది అని క్వశ్చన్ ఉంది. సో ఆన్సర్ చదువుతున్నాను, వినండి. ఈ కవితను వేముగంటి నరసింహాచార్యులు గారు రచించారు. ఇది వాక్య యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నది. ఈ కవిత ఎవరు రాశారు? ఈ కవితను వేముగంటి నరసింహాచార్యులు గారు రచించారు. ఇది వాక్య యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. సో రెండో క్వశ్చన్ వచ్చేసి మాటల గొప్పతనం ఏమిటి? జవాబు చూడండి. మాటలకు ఉన్న శక్తి తిరుగులేనిది.
ఎదుటి వారినైనా ఆకట్టుకోనగలగ సామర్థ్యం మాటలకి ఉంటుంది. ఈ మాటలు లేకపోతే ప్రగతి లేదు, నాగరికత లేదు, పాటలు, నవ్యత, గానం మొదలైనవి కూడా లేవు. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ చూడండి. మంచిగా మాట్లాడడం అంటే ఏమిటి? సో జవాబు చూడండి. మానవులకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం మాట్లాడే శక్తి. మంచిగా మాట్లాడడం అంటే తోటి వారికి ఇబ్బంది కలగకుండా, బాధ కలగకుండా హితాన్ని కలిగించే విధంగా మాట్లాడడం. మాటల వల్ల ఎదుటి వానిలో ప్రేరణ కలగాలి, జీవితంపై మమకారం పెరగాలి. దీన్నే మంచిగా మాట్లాడమని చెప్పవచ్చు. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. వాగ్రక్తి అంటే ఏమి అర్థమైంది? జవాబు చూడండి. వాక్శుక్తి అంటే వాక్యాలపై శక్తి అనగా సామర్థ్యం కలిగి ఉండాలి. వాగ్రక్తి అంటే వాక్యాలపై అభిమానం కలిగి ఉండాలి అని అర్థం. అంటే మనము మాట్లాడే మాటలపైన, వినే మాటలపైన భక్తి, అభిరుచి కలిగి ఉండాలని అర్థమవుతుంది. ఓకేనా? సో ఒకసారి ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఒకసారి సైలెంట్ రీడింగ్ చేయండి, తర్వాత మనం ముందు భాగం చర్చించుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఉద్దేశం. ఓకే, పాఠం ఒక ఉద్దేశం ఏంటిది? సో ఇప్పుడు మనము ఈ పాఠం ఒక ఉద్దేశం ఏంటిది తెలుసుకుందాం, సరేనా? సో పేజ్ నెంబర్ 98 చూడండి, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్. ఉపన్యసించడం గొప్ప కళ. మంచి వక్త కావాలంటే ఎట్లాంటి సూచనలు పాటించాలి? ఉపన్యాసం కోసం ఎట్లా తయారు కావాలి? ఎట్లా మాట్లాడాలో తెలియజేస్తూ విద్యార్థులను మంచి వక్తలుగా తయారు చేయాలన్నదే ఈ పాఠం ఒక ఉద్దేశం. అంటే ఉపన్యాసం గొప్ప కళ. ఉపన్యాసం అనేది ఒక గొప్ప కళ. ఎవరికైనా ఉపదేశం ఇవ్వడం అది ఒక గొప్ప కళ. అది అందరికీ సహజం కాదు. సో మంచి వక్త కావాలంటే ఎట్లా మాట్లాడాలి, సూచనలు ఎట్లా పాటించాలి, ఉపన్యాసం కోసం ఎట్లా తయారీ కావాలి, ఎట్లా మాట్లాడాలో తెలియజేస్తూ విద్యార్థులను మంచి వక్తలుగా తయారు చేయడమే ఈ పాఠం ఒక ముఖ్యమైన ఉద్దేశం అన్నట్టు. ఓకేనా? సో మాటల నైపుణ్యత విద్యార్థులలో వికసింప చేయడమే ఈ పాఠం ఒక ముఖ్యమైన ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు చూడండి. ఈ పాఠం వ్యాసం అనే ప్రక్రియకు చెందినది. డాక్టర్ ఇరి వెంకటి కృష్ణమూర్తి రాసిన భూషణం అనే వక్తకంలోనిది.
భూషణం అనే వక్తకంలోనిది. ఇక్కడ ఏం చెప్పారంటే ఈ పాఠం వ్యాసం అనే ప్రక్రియకు చెందినది. డాక్టర్ ఇరివెంటి వెంకటమూర్తి రాసిన భూషణం అనే పుస్తకంలోని తీసుకోబడింది అన్నట్టు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి 99 పేజ్ చూడండి. రచయిత పరిచయం ఇచ్చారు. రచయిత పేరు ఏమని చెప్పాను? ఇరివెంకటి కృష్ణమూర్తి గారు రచించిన ఈ పాఠం వాగ్భూషణం. ఆయన ఒక జీవన పరిచయం మనం ఇక్కడ చదివి తెలుసుకుందాము. డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి గారు 1930లో మహబూబ్ నగర్లో జన్మించారు. సంస్కృత ఆంధ్ర ఉర్దూ హిందీ భాషలలో చక్కని ప్రవేశం కలవారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు. ఈ డాక్టర్ ఇరివెంటి వెంకటమూర్తి గారు 1930లో మహబూబ్ నగర్లో జన్మించారన్నట్టు. సంస్కృత ఆంగ్ల ఉర్దూ హిందీ భాషలలో చక్కని ప్రవేశం కలవారు. ఈ భాషలో ఆయనకి మంచిగా వచ్చేది అన్నట్టు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేశారు అన్నట్టు ఇరువెంటి కృష్ణమూర్తి గారు. యువ భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థల కార్యదర్శిగా, తెలంగాణ రచయితల సంఘ కార్యదర్శిగా పనిచేశారు. మహబూబ్ నగర్లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాదు రాష్ట్ర విమోచన ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారు. సో చూడండి ఎన్ని రకాలుగా సేవ అందించారు ఈయన ఇరువెంకటి కృష్ణమూర్తి గారు. యువ భారతి సాహిత్య సాంస్కృతిక సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు. అలాగే ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సంస్థల కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ రచయితల సంఘం ద్వారా సంఘ కార్యదర్శిగా పనిచేశారు. మహబూబ్ నగర్లోని శ్రీ సీతారామాంజనేయ గ్రంథాలయం ద్వారా హైదరాబాదు రాష్ట్ర విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు అన్నట్టు. ముందు చూడండి, తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు చాటువులు, వాగ్భూషణం, వేగు చుక్కలు, వెలుగు బాటలు, అడుగు జాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించుమన్న మొదలవి వీరి రచనలు. అమ్మమ్మో ఎన్ని రచనలు రాశారు చూడండి. ఈయన చాలా గొప్ప రచయిత అన్నట్టు. తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, వేగు చుక్కలు, వెలుగు బాటలు, అడుగు జాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు, దేశమును ప్రేమించమన్న మొదలవి వీరి రచనలు. కవి సమయములు వీరి సిద్ధాంతం గ్రంథం. ఎన్నో కథానికలను, వచన కవితలను రాశారు. పఠనీయం శిష్టికత 39 ఉత్తమ గ్రంథాలు పరిచయాలను రాశారు. 1989లో పరమపదించారు. సో
పరంపదించారు అంటే మరణించారు అన్నట్టు. ఓకే, సో ఈయన వివిధ రచనలు, వివిధ వచన కవితలు, గ్రంథాలు, ఓకే, మరి కలిగిన సాహిత్య సృష్టి చేశారు. ఈయన ఒక పెద్ద ఈ రచయిత అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మీకు నేను ఈ రచయిత పరిచయం మనం పాయింట్ వైజ్గా ఎలా రాయాలా మీకు బోర్డు మీద రాసి చూపిస్తాను. మీరు మీ క్లాస్ వర్క్ తీసి రాయండి, సరేనా? సో రాయండి. రాయండి కవి పరిచయం, రచయిత పరిచయం. ఓకే, రచయిత రచయిత పరిచయం. ఓకే, సో ఇలా ఉంది చూడండి రచయిత పరిచయం. రచయిత పేరు రాయాల ఫస్ట్. రచయిత పేరు రాయండి. ఇరివెంటి కృష్ణమూర్తి, డాక్టర్ ఇరివెంటి కృష్ణమూర్తి. కాలం రాయండి. కాలం అంటే ఈయన ఎప్పుడు జన్మించాడు, ఎప్పుడు మరణించాడు అన్నట్టు. ఓకే, కాలం ఇలా పాయింట్ వైజ్గా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, 12/7/1930లో జన్మించారు. ఇంకా 26/4/1989లో మరణించారు. ఈయన జన్మస్థలం రాయండి. జన్మస్థలం జన్మస్థలం మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. ఓకే, ఈయన రచనలు చాలా ఉన్నాయి, మనం కొన్ని రాద్దాము. చాటువులు, రచనలు రాయండి. చాటువులు, చాటువులు, వాగ్భూషణం, వాగ్భూషణం, వేగు చుక్కలు, వేగు చుక్కలు, వెలుగుబాటలు, వెలుగుబాటలు, అడుగు జాడలు, అడుగు జాడలు, వెలుగు చూపే తెలుగు పద్యాలు. ఓకే, సో మొదలవి
మొదలవి ఇలా రాయండి. ఓకే, నెక్స్ట్. సో ఇలా మీరు పాయింట్ వైజ్గా రాశారనుకోండి. రచయిత పేరు ఏంటిది? డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి. కాలం 12/7/1930 మరియు 26/4/1989. జన్మస్థలం వచ్చేసి మహబూబ్ నగర్. రచనలు వచ్చేసి చాటువులు, వాగుభూషణం, వేగు చుక్కలు, వెలుగు బాటలు, అడుగు జాడలు. ఓకే, సో ఇది మీరు క్లాస్ వర్క్లో ఒకసారి కాపీ చేయండి. తర్వాత మనం ముందు భాగం చర్చిద్దాం. రాశారా? అయితే మనం నెక్స్ట్ పార్ట్ చూద్దాము. ప్రవేశిక చదువుదాము. ఓకే, 99 పేజ్ చూడండి. ప్రవేశికలో ఏమి ఇచ్చారు చూద్దాం. ఓకేనా. మాట్లాడడం మనిషికి మాత్రమే లభించిన మంచి వరం. మాటలను అందంగా ఒక పద్ధతి ప్రకారం అనుకున్న అంశం మీద అల్లుకుని మాట్లాడితే అది ఉపన్యాసం అవుతుంది. ఉపన్యాసం ఒక కళ. మాట్లాడే నైపుణ్యం ఉపన్యాస కళను పెంపొందించడమే గాక ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. మరి మాట్లాడే కళపై ఎట్లా పట్టు సాధించాలనే ప్రశ్నలకు సమాధానమే ఈ వ్యాసం. సో ఇక్కడ ఏం చెప్పారంటే మాట్లాడడం మనిషికి మాత్రమే లభించిన మంచి వరం అన్నట్టు. ఈ మాట్లాడే శక్తి ఒక మనిషికి మాత్రమే దేవుడిచ్చిన ఒక గొప్ప వరం. జంతువులు మాట్లాడతాయా పిల్లలు? పక్షులు మాట్లాడతాయా? లేవు కదా. సో ఈ సృష్టిలో ఒక మానవ జాతికే దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం అంటే, ఒక అందమైన వరం అంటే మాట్లాడే శక్తిని ప్రసాదించడం. మాటలను అందంగా ఒక పద్ధతి ప్రకారం అనుకున్న అంశం మీద అల్లుకుని మాట్లాడితే అది ఉపన్యాసం అవుతుంది. ఉపన్యాసం ఎప్పుడు అవుతుంది చిల్డ్రన్? మనం మాటలను అందంగా ఒక పద్ధతిగా అల్లుకుని మాట్లాడితే మన మాటలు ఉపన్యాసంగా మారిపోతాయి. ఉపన్యాసం ఒక కళ అన్నట్టు. ఉపన్యాసం ఇది ఒక కళ. అందరికీ అది సహజం కాదు. ఇది ఎవరైతే పట్టుదలంతోనే ఈ కళని నేర్చుకుంటారో, మాటలు ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ మాట ఎప్పుడు మాట్లాడాలి, ఏ మాట ఎప్పుడు మాట్లాడవద్దు, ఏ పదం ఏ శబ్దాన్ని ఎలా ఉపయోగించాలి, ఇది ఒక కళ అన్నట్టు. ఇది మనకు నేర్చుకుంటేనే మనము ఈ కళని పెంపొందించితేనే మన చరిత్రలో వస్తుంది. మాట్లాడే నైపుణ్యం ఉపన్యాసం కళను పెంపొందించడమే గాక ఉపాధి అవకాశాలను కూడా కలిగిస్తుంది. ఈ మాట్లాడే నైపుణ్యం మన ఉపన్యాసం కళను పెంపొందించడమే కాకుండా మనకు ఉపాధి అవకాశాలు కూడా కలిగిస్తుంది. కొత్త ఉపాధిలు మనకు వస్తాయి అన్నట్టు.
అంటే ఉపాధి అవకాశాలకి కూడా బాటలు తీస్తాయి అన్నట్టు ఈ మాట్లాడే నైపుణ్యం. మరి మాట్లాడే కళపై ఎట్లా పట్టు సాధించాలనే ప్రశ్నలకు సమాధానమే ఈ వ్యాసం. ఈ వ్యాసం దేనికి సమాధానం? మాట్లాడే నైపుణ్యం పైన ఎట్లా మనము పట్టు సాధించాలని ప్రశ్నలకు సమాధానమే ఈ వ్యాసం. సరేనా? ఒకసారి మీరు ఈ ప్రవేశిక సైలెంట్ రీడింగ్ చేయండి, తర్వాత మనం ముందు భాగం చర్చిద్దాం. సరేనా? సో రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. యూ హ్యావ్ టు రీడ్ అట్లీస్ట్ 1 lesson twice a day. ఓకేనా? అయితే మనం పార్ట్ 1లో ఏమిచ్చారో చూద్దాం. ఓకే. వక్తృత్వం ఒక కళ, ఒక విద్య. శ్రద్ధతో సాధనతో అలవడే కళతో ఇది ఒకటి. ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఈ శక్తి ఉంటుంది. అంతర్లీనంగా ఈ శక్తి ఉంటుంది. అది ఉద్దీప్తం అయినప్పుడు అతడు వక్త అవుతాడు. అన్ని శక్తి సామర్థ్యాలకు కేంద్రం మనసు. ఎన్నో ప్రశ్నలకు అందులో నిక్షిప్తమై నిద్రాణమై ఉంటాయి. వాటిని ఉత్తేజపరచడం వల్ల, మేల్కొల్పడం వల్ల అవి బయలువెడలి తమ ప్రభావాన్ని, మహిమలను ప్రదర్శిస్తాయి. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ముందుకు సాగిపోవాలనుకుంటే ఇతరులను ఆసరగా తీసుకునే అలవాటును మానుకోవలసి ఉంటుంది. తనలోని ప్రత్యేకతను ప్రదర్శించే ప్రయత్నం చేయడమే పౌరుషం. తనకు కలిగిన భావాలను శక్తివంతంగా ప్రసారం చేయదలుచుకున్నప్పుడు వక్తృత్వం విశేషంగా ఉపయోగపడుతుంది. సంఘంలోని ఎన్నో అపోహలను, దురూహాలను పొగ్గటగలుగుతుంది. దేశాన్ని, సంఘాన్ని కలవరపెడుతున్న సమస్యలకు తాను పరిష్కారం చూపాలనుకున్నప్పుడు మౌనం కంటే భాషణం మంచి సాధనం. జీవితంలో వాక్ శక్తి నిర్వహించే పాత్ర ఆమెమైనది. కొంత సాహసించి కొంత ప్రయత్నించి అనలోని పఠన శక్తిని వేలికి తీసి ప్రయోగించవలే. ఏ మాత్రం మనిషి పైన ఎవడైనా ఒత్తిడి చేయగలడేమో కానీ మనసును ఏమీ చేయలేదు. అభ్యుద పథములో మనిషి తాను సాగుతున్నప్పుడు తనకు ఎదుర్కొన్న కష్టాలను తనను వర్తిస్తూ విజయాలను ఇతరులకు సమంజసమైన పద్ధతిలో చెప్పడం వల్ల సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది. కనుక వక్తృత్వ శక్తి వైకికంగా ప్రయోజనాలకే కాదు సామాజిక ప్రయోజనాలకు కూడా తోడ్పడుతుంది. సో ఈ వక్తృత్వ శక్తి అనేది అందరిలో ఉంటుంది, ప్రతి వ్యక్తిలో ఉంటుంది. కొందరిలో అది సహజంగా బయటికి వస్తుంది, కొందరు అంతర్యంలో అంటే
ఇన్నర్లో అది హైడ్ అయి ఉంటుంది. అవసరానికి బట్టి మనం సాహసించి సాహసంతోనే కొందరు ఆ శక్తిని బయట ప్రదర్శిస్తారు. కొందరు సహజమైన వాళ్ళ మాటల్లోనే ఆ శక్తి కనబడుతుంది. ఎవరికైతే ఈ వక్తృత్వ శక్తి ఉంటుంది, ఆయన తన జీవితంలో ఆయన అభివృద్ధి చెందుతాడు. కొత్త ఉపాధిలు ఆయన దగ్గరికి నడుచుకొని వస్తాయి అన్నట్టు. ఈ వక్తృత్వ శక్తి ఉన్న మనిషి అందరికీ అట్రాక్ట్ చేసుకుంటాడు అన్నట్టు. వక్తృత్వ శక్తి ద్వారా తను ఏమైతే చెప్పాలనుకున్నాడో అది మనసు వర్క్ దిగుతుంది అన్నట్టు. ఆయన మాటల్లో అలాంటి శక్తి ఉంటుంది, అలాంటి పవర్ ఉంటుంది అన్నట్టు. మాటలతోని ప్రపంచాన్ని కూడా మార్చగలిగే సామర్థ్యం ఉంటుంది ఆ మంచి వక్తృత్వ కళ ఉన్న వ్యక్తి దగ్గర. ఈ వక్తృత్వ కళ వల్ల వైయక్తిక లాభాలు జరగవు, సామాజిక లాభాలు కూడా జరుగుతాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మన ఫ్రీడమ్ ఫైటర్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆయనే ఒక ఉద్యమంలో పాల్గొమని అందరినీ పిలుస్తున్నాడు. ఇంకా ఆయన ఎలా చెప్తున్నాడంటే, ఆయన మాటల్లో ఎలాంటి శక్తి ఉందంటే, ఆయన చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉద్యమంలో పాల్గొంటున్నారు. అంటే ఆయన మాటల్లో అలాంటి శక్తి ఉంది అన్నట్టు. మాటల ద్వారా ప్రపంచాన్ని మనం మార్చగలుగుతాము. మనం కూడా అభివృద్ధి చెందుతాము, సమాజాన్ని కూడా మనం అభివృద్ధి చెందించగలుగుతాము. సో మాటలకి చాలా విలువ ఉంది పిల్లలు. ఈ మాట్లాడే తీరాన్ని ఉపన్యాస కళ అంటారు. ఈ మాటల నైపుణ్యానికి ఉపన్యాస కళ అని అంటారు. మనం ఈరోజు ఇక్కడ ఆగుదాము. ఓకే, ఈ పాఠం మరో భాగం మనం నెక్స్ట్ సెషన్లో చెప్పుకుందాము. సో ఈరోజు మనం సాక్షి ఇక్కడ రాసుకోండి. ఓకే, సో సాక్షి మీరు ఇలా రాయండి ఈరోజు. ఓకేనా, సాక్షి రాయండి. సాక్షి సబ్జెక్ట్ రాయండి తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్. క్లాస్ రాయండి 9th క్లాస్. NHW రాయండి లెర్న్ అండ్ రైట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫ్రమ్ lesson 10 text book page number 98. Text book page number 98 in HW one time. So ఇక్కడ పేరెంట్స్ సైన్ తీసుకోండి. ఇక్కడ టీచర్స్ విల్ గివ్ ద సైన్ when the school will be physically reopened. సో పేజ్ నెంబర్ 98లో ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్స్ మీరు HW బుక్లో రాయండి. అది మీ హోంవర్క్. రాసి ఇచ్చిన స్కూల్ మెయిల్ ఐడికి సమయంలో పంపించండి పిల్లలు. మళ్ళీ ఈ పాట మరో భాగంతో పాటు మరో సెషన్లో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.